అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. పంచభూతాలు చూస్తున్నాయి అవి వదలవన్నారు అంటే ఏంటి ఉద్దేశం? ఎంత నెగటివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఆ పంచభూతాలు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆ పార్టీ ఫండ్ మొత్తం లాక్కొని అసెంబ్లీలో మైక్ లాక్కొని బ్రతికుండగానే ఎన్టీఆర్ గారిని చంపేసిన చంద్రబాబు నాయుడిని ఏమి చేయవా పంచభూతాలు? ఈరోజు చంద్రబాబు నాయుడు కింద ఇంకా తొత్తులుగా ఎందుకు బతుకుతున్నారో మాకైతే అర్థం కాలేదు. మీ నాన్న చనిపోయే ముందు ఎంత కుమిలిపోయాడు, ఎంత క్షోభకి గురయ్యాడు. మరి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని మీరు డైలాగులు చెప్తారు కదా, మరి మీ నాన్నని బతుకుండగానే చంపేసిన ఆ చంద్రబాబు నాయుడిని మీ బ్లడ్ ఏం చేయదా, బ్రీడ్ ఏం చేయదా అని నేను అడుగుతున్నా. ఇక పురంధేశ్వరి గారు అయితే మరీ ప్రజలు అసలు చరిత్ర మర్చిపోయారనుకుంటుందేమో. తన భర్త ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి తన తండ్రిని వెన్నుపోటుకి గురి చేసి ఆయన చావుకు గురయ్యే విధంగా చేసింది పురంధేశ్వరి మేడం కాదని నేను అడుగుతున్నా. ఏ కాంగ్రెస్ని అయితే వ్యతిరేకించారో ఎన్టీఆర్ గారు, ఆయన కూతురై ఉండి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్లోకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అయింది మర్చిపోయావా? ఈరోజు కాంగ్రెస్ జీరో అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యావు. మీకు రాజకీయాల కోసం ఊసర వెల్లుల్లాగా రంగులు మార్చడమే కానీ తండ్రి మీద మీకు ప్రేమ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా తండ్రికి మీద ప్రేమ ఉంటే, ఆయనకి మీరు అన్నం పెట్టుంటే, ఆయన మీరు బాగా చూసుకుంటే, ఆయనకి వెన్నుపోటు పొడిచే అవకాశం చంద్రబాబు నాయుడికి ఇవ్వకపోయింటే ఈరోజు ఎన్టీఆర్ గారు బ్రతికుండేవారు. ఈరోజు ఇంకా పెద్ద పొజిషన్లో ఆయన అందరూ కూడా చూసుండేవారు. దగ్గరుండి ఆయనకి వెన్నుపోటు పొడిపించి ఆయన చావుకు కారణమైన మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమాలు చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ చేసుకుంటాడు ఆయన సినిమాలు? పాటలకేమో మలేషియా, ఫైట్లకేమో హాంకాంగ్, ఏయో ఒక సీన్కి ఒక చోట పోతూ ఉంటాడు ఆయన. ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. హైదరాబాద్లో మకాం ఉండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆ షూటింగుల కోసం వివిధ దేశాలు తిరిగి వచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ప్రజలు నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి బాలకృష్ణ గారు ఆటలో అట్టుకెళ్ళి అంటే చిన్నపిల్లడు, వాళ్ళ బావగారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుకుంటూ ఉంటాడు. ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అఖండ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా ప్రొడ్యూసర్సు నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారి ద్వారా హైదరాబాద్లో ఒక బిల్డర్, మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి నారాయణ ప్రసాద్ అనే ఒక బిల్డర్, వారిద్దరి ద్వారా ప్రొడ్యూసర్లు మిమ్మల్ని కలుస్తారు అని చెప్పని నన్ను ఒక 2-3 రోజులు వెంపడపడి, ఎందుకు వెంపడబడ్డారంటే వెంటనే కలవమంటే అలా కాదంట, 2-3 డేట్లు ఇవ్వాలంట, 2-3 టైమ్స్ ఇవ్వాలంట. వాళ్ళు ఎప్పుడు కలవాలో వాళ్ళ హీరో గారు ప్రొడ్యూసర్లకి చెప్తారంట. ఇదే విచిత్రంగా అనిపించి అయినా కూడా నూజివీడు ఎమ్మెల్యే గారు 4-5 సార్లు ఫోన్ చేస్తుంటే పలానా తారీఖున విజయవాడలో పలానా మీటింగ్ అవుద్ది, ఆ మీటింగ్ అయిన తర్వాత కలెక్టరేట్ మీటింగ్ అయిన తర్వాత ఇట్లా అని చెప్పి 2-3 డేట్లు ఇచ్చాను. ఒకరోజు సాయంత్రం కలెక్టరేట్లో మాకైతే మీటింగ్ అయిపోయిన తర్వాత 6 గంటల నుంచి 8-9 మీ ఇష్టం, ఆ మధ్యలో నేను కలుస్తాను మిమ్మల్ని అని చెప్పానంటే ఆ టైంకి వాళ్ళు ముహూర్తం చూసుకుని ప్రొడ్యూసర్స్ విజయవాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను కలిసిన మాట వాస్తవమా కాదా? నారా హమారా అని మర్చిపోయి మన వాళ్ళన్నా బయటకు వచ్చి నందమూరి హమారా తెలుగుదేశం హమారా అని చెప్పండి నాయన. కనీసం తెలుగు జాతి గౌరవం ఉంటుంది. అలాగే నందమూరి అభిమానులు కూడా చెప్తా ఉన్నా, నేనేం ఎన్టీఆర్ అభిమాని కాదు, నేనేం ఎన్టీఆర్, కానీ అట్లాంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు. ఎందుకంటే ఎన్టీ రామారావు సినిమా తీసేటప్పుడు నేను చుట్ల అంటే ఆయన పెద్ద ఇది ఉన్నప్పుడు, కానీ బాగా అసత్య అట్లాంటి వ్యక్తిని చెప్పులతో కొట్టినప్పుడు, ఒక వయసు పెద్ద ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు, కనీసం ఒక్క ఎన్టీ రామారావు అభిమాని గుండెలు చేర్చుకున్న అభిమాని అయినా సరే ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా ఆ పార్టీలో ఉన్నారు, ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా ఆ పార్టీని మోస్తున్నారనే బాధ మాత్రం అప్పుడప్పుడు నిజంగా తెలుగు ఎన్టీ రామారావుకి నిజమైన అభిమానులు ఉంటే ఇలా చేస్తారా అని ఖచ్చితంగా నాకు ఒక అనుమానం కలుగుతుంటది. ఇప్పటికైనా సరే ఆ చంద్రబాబు నాయుడిని దమ్ముంటే ఎన్టీ రామారావు ఫోటో పక్కన పెట్టి ఆ పార్టీ జెండా ఎగరేమని చూద్దాం. 10% ఓట్లు వస్తే ఈ రాష్ట్రంలో 10% ఓట్లు వస్తే ఈరోజు అటు బాలకృష్ణ గారికి అన్నా మీరు సినిమా తీస్తే లెజెండ్
మొన్న వచ్చిన అఖండాను చూస్తే చప్పట్లు కొడతాం, కానీ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారి గురించి లేదో జగన్ ఇంకోటి కూడా ఒక రాజశేఖర రెడ్డిని మీ అయ్యన్నాడు. ఈరోజు చెప్తున్నా, అయ్యా బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీలో నువ్వు తుపాకు పెంచుంటే కటకటాలు వేసేసుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో ఇదే దొరికాడు రైట్ అని చెప్పి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి, పెద్ద ఆయన మంచి మనసున్నాడు కాబట్టి, ఆ పెద్ద ఆయన బిడ్డలు కాబట్టి మంచి మనసుతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంతో సాయం చేశాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా నువ్వు ముంబైలో నుంచి పిచ్చి ఆసుపత్రిలో నుంచి నాకు పిచ్చుందని చెప్పి లెటర్ తీసుకొచ్చినా కూడా ఈరోజు కేసు కొట్టించుకొని బయటపడ్డావంటే అది రాజశేఖర రెడ్డి గారి ఒక మంచి మనసును బట్టి అని చెప్పి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని ఏమిటే ఎప్పుడో నువ్వు ఊసం ఎక్కింటేవాడు అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు కానీ ఒక పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దానికి ఈరోజు రాద్ధాంతం చేసేదానికన్నా గతంలో మీ నాయనికి ఏ రకంగా అన్యాయం జరిగిందో దాని మీదుగా పెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్న వాళ్ళందరికీ కూడా జగనానికి సాయం చేయండి. పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగిలోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. టీడీపీ లీడర్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మద్యం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రచించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళంతా దొంగల ముఠా సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట్ట జరిగితే ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు. అల్టిమేట్గా 4 చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతూ ఉంది అనేది కంటికి కనిపిస్తూ ఉంది. ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకీళ్ళకు మనస్పర్ధలు వచ్చిన చోట పట్టు కూడా పడుతూ ఉన్నారు, బయటపడతా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తూ ఉంది, అమ్ముతాం అనేది కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. సార్, గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తారు? అపోజ్ చేయడం లేదు. హూ సెడ్ వి ఆర్ అపోజ్? అదే ల్యాండ్. No, we are not opposing.